హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికాలో ఇప్పుడు నో కింగ్స్ ఆందోళన భారీ స్థాయిలో జరుగుతోంది. ఆ దేశంలో ఏకంగా 70 లక్షల మంది 2700 పట్టణాల్లో వీధుల్లోకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. తమ దేశంలో ధరలు భారీగా పెరిగిపోవడం, అంతేకాకుండా అవినీతి ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉండటం వల్ల ట్రంప్ గద్దె దిగిపోవాలి, ఇది కింగ్స్కు కాదు, ఇది సాధారణ ప్రజల రాజ్యం అంటూ ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇందులో కీ రోల్ ప్లే చేస్తుంది మాత్రం అక్రమ వలసదారులే. వీళ్ళు తమ సొంత దేశానికి పంపిస్తున్నాడు ట్రంప్, మేము ఈ దేశంలోనే ఉంటాం అనే విధంగా పోరాటం చేస్తూ ఉన్నారు. దీంతో ఇది కాస్త ట్రంప్కు పెద్ద ఎత్తున తలనొప్పిగా మారుతోంది. అయినా కూడా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గనని అంటూ ఉన్నారు. ఈ ఆందోళనల్లో డీప్ స్టేట్ పాత్ర కూడా ప్రధానంగా వినిపిస్తుంది. డీప్ స్టేట్ ఎక్కడైనా ఉద్యమాల్లో పాల్గొంటే ఖచ్చితంగా ఆ దేశ ప్రభుత్వాలు గద్దె దిగిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. కాబట్టి ఈ నో కింగ్స్ ఆందోళనలో కూడా ట్రంప్ గద్దె దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నో కింగ్స్ ఆందోళనకు ప్రధానంగా కొన్ని కారణాలను అయితే నిరసనకారులు చెబుతూ ఉన్నారు. అదేమిటంటే, మొదటగా ఆ దేశంలో అక్రమ వలసదారులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. వీరి వల్ల అమెరికాకు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది ఏర్పడుతుంది అని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. ఇప్పటికే చాలామందిని తిప్పి పంపగా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఆ దేశంలో అక్రమ వలసదారులను తిప్పి పంపించాల్సిన పరిస్థితి ఉంది. మెక్సికో సరిహద్దుల్లో అయితే ఏకంగా సరిహద్దు కంచెను కోసి మరీ దేశంలో ప్రవేశిస్తున్న సందర్భాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. సో వీళ్ళందరినీ తమ దేశం నుంచి సొంత దేశానికి తిప్పి పంపించాలి అని ట్రంప్ భావిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్రమ వలసదారులను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి పంపవద్దు, ఇది మీ రాజ్యం కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, మేము చెప్పినట్లు మీరు వినాల్సిందే అనే విధంగా వాళ్ళ కోసం ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ప్రభుత్వంలో అవినీతి కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ట్రంప్ తన వాళ్లకు మాత్రమే ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లు ఇలాంటివి ఇస్తూ ఉన్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది అని ప్రజలు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా మరీ ముఖ్యమైనది, ఇతర దేశాలపై విధించిన టారిఫ్ల వల్ల ఆ దేశంలో భారీగా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. జనరల్గా కార్లు అన్నిటికీ సగటు ధర $50,000 పెరిగిపోయింది. ఇంతకు ముందెన్నడూ కూడా ఇంత భారీ స్థాయిలో కార్ల ధరలు పెరగలేదు. అంతేకాకుండా నిత్యావసరాల నుంచి ప్రతి ఒక్క ధర కూడా భారీగా పెరిగిపోయింది. జనరల్గా టారిఫ్లు అంటే, ఇప్పుడు మన దేశంపై 50% టారిఫ్లు విధించినప్పుడు మనం ఒక వస్తువును ఎక్స్పోర్ట్ చేసి ఆ 50% టారిఫ్ అనేది అమెరికాలోని ప్రజలు ఎవరైతే ఆ వస్తువును కొంటారో ఆ ప్రజల మీద పడుతుంది. కాబట్టి వారిపై భారీ మొత్తంలో ఈ టారిఫ్ల ప్రభావం కూడా చూపిస్తుంది. దీనివల్ల అక్కడి ప్రజలు ఈ టారిఫ్లను తగ్గించాలి అనే విధంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇందులో ఏకంగా 70 లక్షల మంది పాల్గొన్నారు అంటే అతిశయోక్తి కాదు. ట్రంప్ను ఖచ్చితంగా గద్దె దింపాల్సిందే అనే మోటోతోనే వీళ్ళంతా ఇంత భారీగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నిజానికి ట్రంప్ మాత్రం దీనిపై ఏ మాత్రము వెనక్కి తగ్గనని అంటూ ఉన్నారు. తాజాగా ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటెడ్ వీడియో అది. ఆయన ఒక ఫైటర్ జెట్ను వేసుకొని వెళ్ళి ప్రజలందరిపై బురద చల్లుతున్న వీడియోను ఒకటి పోస్ట్ చేశాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ నిరసనకారులు నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్క కాదు, వాళ్ళపై బురద చల్లుతాను అనే విధంగా ఆయన చెప్పగానే చెప్పినట్లయింది. ఒకవైపు ట్రంప్ వైఖరి ఇలా ఉంటే, మరోవైపు డీప్ స్టేట్ మాత్రం ఈ నిరసనకారుల్లో చొరబడి ఖచ్చితంగా ట్రంప్ను గద్దె దింపే వరకు మనం ప్రయత్నం చేయాలి అని చాలా పటిష్టంగా పనిచేస్తున్నట్లే అర్థమవుతోంది. డీప్ స్టేట్ మనందరికీ తెలుసు, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ మడగాస్కర్ ఇలాంటి ఎన్నో దేశాల్లో తన కుట్రలు పన్ని ఇప్పటికీ జంజీ ప్రొటెస్ట్లతో అక్కడి ప్రభుత్వాలను గద్దె దింపడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు అమెరికాలో కూడా అంత భారీ మొత్తంలో నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఏకంగా 70 లక్షల మంది అంటే అమెరికా జనాభా 30 కోట్లు మాత్రమే. ఆ 30 కోట్లలో 70 లక్షలు అంటే చాలా పెద్ద మొత్తంలోనే చెప్పుకోవచ్చు. ఏకంగా ఆ దేశంలో 2% ఆఫ్ పీపుల్ ఈ నిరసనల్లో పాల్గొంటున్నట్లే తెలుస్తోంది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో నిరసనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దేశ ప్రభుత్వాలు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికైతే అమెరికా అగ్రరాజ్యం కాబట్టి అండ్ ట్రంప్ కూడా వీళ్ళకంటే ఎక్కువ మూర్ఖుడు కాబట్టి వీటిని పూర్తిగా అణిచివేస్తాడా, వీళ్ళపై
అంటే అణిచివేత ధోరణితో ఈ నిరసనలన్నిటినీ అణిచివేస్తాడా లేదంటే వీళ్ళకు తలొగ్గుతాడా అనే విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.